సికింద్రాబాద్ బేగంపేట్ వర్షానికి తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తోంది. రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి కాలనీల్లో వరద నీరు భారీగా చేరింది. ఇక అక్కడ ఇళ్లలోంచి జనం బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇక బేగంపేట్ మయూర్ మార్గ్ నుంచి మరిన్ని వివరాలు రాజు అందిస్తారు. రాజు, బేగంపేట్ ముంపు ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? కాలనీలన్నీ డ్రైనేజీ నీటితో జలమయమైపోయాయని చెప్పాలి. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి అర్ధరాత్రి నుండి ఇప్పటి వరకు కూడా ఇక్కడ స్థానికులు పడుకున్న దాఖలాలు లేవు. అసలు ఇంట్లో కూడా వంట చేయలేని పరిస్థితి ఎన్నడూ లేని, గత దాదాపు 15-20 సంవత్సరాల నుండి ఎన్నడూ లేని విధంగా ఈసారి నీళ్లు ఇళ్లలోకి చేరినాయి. ఇంట్లో ఉండే నిత్యావసర వస్తువులు మొత్తం తడిచి ముద్దయిపోయినాయి. అసలు పడుకోలేని పరిస్థితి, పిల్లలకు కనీసం పాలు కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నాం. అసలు బయటికి రాకుండా తలదాచుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూడొచ్చు, ఆ లాస్ట్ నుండి మూసి కాల్వ వెళ్ళే, అంటే బేగంపేట నాలా వెళ్లే దారి, అక్కడ నుండి రిటర్న్ అంటే పైకెక్కుతున్న పరిస్థితి, ఎదురెక్కుతున్న నీళ్లు. ఇప్పటి వరకు కూడా రాత్రి నుండి ఇప్పటి వరకు కూడా కనీసం 1 ఇంచు కూడా నీళ్లు తగ్గలేని పరిస్థితి. ప్రతి నిమిషానికి గంటకు నీటి ఉధృతి పెరుగుతుందే తప్పితే కానీ అసలు వెళ్ళలేని పరిస్థితి. బయటికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంది. చాలా వరకు 2 వీలర్స్ వెహికల్ కావచ్చు, కార్లు కూడా కావచ్చు, నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడుగు తెలుసుకుందాం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వచ్చింది, ఎలా ఉంటున్నారు ఈ కాలనీలో, వాళ్ళని అడుగు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, మయూర్ మార్గులో ఈ కాలనీలో మొత్తం నిండిపోయింది, ఇళ్లలో నీళ్లు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది మీకు? అయితే దాదాపు 15 సంవత్సరాల కిందట ఇంతమందికి వచ్చింది. 5 సంవత్సరాల కిందట 15 సంవత్సరాల కింద ఇట్లనే వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి. ఈ నెలలో 3 సార్లు వచ్చినాయి. చాలా కష్టంగా ఉన్నది. ఇప్పుడు అన్నం నీళ్లు కూడా తెచ్చిండ్రు, నీళ్లు అన్నం కూడా ఇచ్చిర్రు మాకు. ఇప్పుడు తెచ్చి తిన్నాం. అయ్యా అసలు ఎక్కడ తిరగనీకి అయితలేదు, బయటకు వెళ్ళనీకి అయితలేదు. అసలు ఇంట్లో వండుకునే పరిస్థితి పండుకోనికి కూడా ఏమి లేవు. అన్ని కప్పుకునేటి అన్ని పోయినాయి. ఏం లేవు. పిల్లలతోటి చాలా కష్టపడుతున్నాం. ఏం చేయాలి, ఆడ నిలబడదామన్నా జాగలేదు. అట్లా బాధ అవుతుంది. అమ్మా చెప్పమ్మా, ఎట్లున్నది పరిస్థితి ఇక్కడ? బాబు, మేము రాత్రి 1 గంట నుంచి మీదకి ఎక్కి కుర్చీల మీద కూర్చున్న మనుషులు కాబట్టి నన్ను కూర్చోబెట్టిండ్రు. నాకు కూర్చుండే పరిస్థితి కూడా లేదు. ఒంటరి పోదామన్నా కూడా స్థలం లేకుండా అయిపోయింది. తాగనీకి నీళ్ళు లేవు, తిననీకి తిండి లేదు, తలలు లేవు, అన్నీ కొట్టుకుపోయినాయి. బట్టలు బాసనలు అన్నీ పోయినాయి. మేమేం చేయాలి ఇప్పుడు? మాకు అంత పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కప్పుకొని కూడా బట్టలు లేవు మాకు. మొత్తానికి అయితే ఇక్కడ అయితే మొత్తం స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. చెప్పండి, ఎట్లా ఉంటున్నారు ఇక్కడ? ఎట్లుంటారు అంటే, ఇది ఎప్పుడు వస్తూనే ఉంది, ప్రతిసారి వస్తూనే ఉంది, ప్రతి సంవత్సరంలో వచ్చిపోతుంటుంది. కానీ దాదాపు ఈసారి మాత్రం ఎక్కువ వచ్చింది. ఇంకా 2000లో ఒకసారి వచ్చిపోయింది, మొత్తం మునిగిపోయింది. తర్వాత 2015-16లో ఇప్పుడు వచ్చింది. ఇదే పరిస్థితి ఎప్పుడు వస్తూనే పోతున్నది. మొత్తానికి అయితే బేగంపేట చుట్టుపక్కల ప్రాంతాల కాలనీ వాసులు, మయూర్ మార్గ్ కావచ్చు, అటు బ్రాహ్మణవాడి కావచ్చు, మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ నాలాతోనే అయితే తీవ్రంగా ఇబ్బందులు అయితే పడుతున్నారు. అయితే పరిస్థితి అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాత్రి నుండి వర్షం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అసలు ఇళ్లలో పడుకోలేని పరిస్థితి, కనీసం కూర్చోలేని పరిస్థితి కూడా ఉందని వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి తిండి లేకపోతే కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ఆహారం కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు అందిస్తున్న పరిస్థితి. కొంతసేపటి క్రితం జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి చూసి పరిస్థితి అర్థం చేసుకొని పోయారు. దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలను మాత్రం చూపించలేదని మాత్రం ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రస్తుతం అయితే వీళ్ళైతే నీళ్లు వెళ్ళేదాకా ఇలాగనే నీళ్ళ పక్కనే కూర్చొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెహానా. ఓకే రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.